హై ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో E20 ఫ్యూల్ గురించి మాట్లాడబోతున్నాను. సో డెఫినెట్గా టాపిక్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఫస్ట్ టైం కనుక ఛానల్కి వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. సో ఫస్ట్ అసలు E20 ఫ్యూల్ గురించి తెలుసుకుందాం. E20 ఫ్యూల్ అంటే ఎథనాల్ బ్లెండ్ ఫ్యూల్. ఎథనాల్ బ్లెండ్ ఏంటంటే 20% ఎథనాల్ 80% పెట్రోల్ అనేది ఉంటుంది. సో అందుకు E20 అని పేరు అయితే రావడం జరిగింది. సో ఈ మధ్య గవర్నమెంట్ అయితే ఎక్కువ పుష్ చేస్తుంది. సో E20 ఫ్యూల్ కన్జంప్షన్ పెరగాలనేసి. దీని వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అనేది తగ్గించడానికి, తర్వాత లోకల్ ఫార్మర్స్ బెనిఫిట్ అవ్వడానికి, అంతేకాకుండా ఓవరాల్గా ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి. ఇది మెయిన్ రీజన్ E20 ఫ్యూల్ గవర్నమెంట్ పుష్ చేయడానికి. సో ఇథనాల్ గురించి మనం మాట్లాడాలంటే, ఇథనాల్ అంటే మనకి షుగర్ నుంచి వచ్చే ఒక బై ప్రోడక్ట్. సో డెఫినెట్గా E20 ఫ్యూల్ ఏదైతే ఉందో అది పెట్రోల్ వెహికల్స్ పెట్రోల్కి మాత్రమే వర్తిస్తుంది. సో E20 అనేది డీజిల్కి వర్తించదు. సో డీజిల్కి డిఫరెంట్ బ్లెండ్స్ అనేది ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో E20 ఫ్యూల్ మనకు మంచిదా కాదా అని చూసుకున్నట్లయితే, E20 ఫ్యూల్ వల్ల ఫస్ట్ వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటనేది చూద్దాం. E20 ఫ్యూల్లో మనకి వన్ ఆఫ్ ద మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, కార్ మనకి మార్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు కోల్డ్ స్టార్ట్ అనేది అవ్వకపోవచ్చు. అంటే ఇమీడియట్గా మనకి మార్నింగ్ స్టార్ట్ అవ్వకపోవచ్చు. తర్వాత ఇంజన్లో కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి త్వరగా పాడే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా మైలేజ్ కూడా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది E20 ఫ్యూల్ వాడడం వల్ల. ఇందులో ఒక మెయిన్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే, చాలా వరకు మనం E20 ఫ్యూల్ అని మనకు తెలియకపోవచ్చు, ఎస్పెషల్లీ పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు. సో పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా డిస్ప్లే బోర్డ్స్ అనేది ఉండదు E20 ఫ్యూల్ అనేది. సో కొత్త ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు E20 ఫ్యూల్ కంప్లైంట్ ఉంటుంది. అదే పాత ఇంజన్స్, పాత కార్స్ ఏంటంటే E20 కంప్లైంట్ ఉండవు. సో దానివల్ల ఇంజిన్ అనేది పాడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది పాత కార్స్తో కంపేర్ టు న్యూ కార్స్. సో జనరల్గా BS6 Phase 2 కార్స్ ఏవైతే ఉన్నాయో ఈ మోడల్ కార్స్ డెఫినెట్గా E20 ఫ్యూల్ కంప్లైంట్ ఉంటుంది. వేరే కార్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా E20 ఫ్యూల్ అయితే కంప్లైంట్ ఉండకపోవచ్చు. సో డెఫినెట్గా మీరు కార్ ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే ఈ విషయాలు అయితే దృష్టిలో పెట్టుకోండి, ఎస్పెషలీ సెకండ్ హ్యాండ్ కార్స్. ఎందుకంటే న్యూ కార్స్లో చాలా వరకు కంప్లైంట్ ఇంజిన్స్ అయితే ఆల్రెడీ లాంచ్ అయ్యాయి. సో ఫైనల్గా E20 ఫ్యూల్ వల్ల మనకు లాభమా నష్టమా అని కనుక మనం ఆలోచించినట్లయితే, డెఫినెట్గా ఈ ఒక్క విషయం మాత్రం మన కంట్రోల్ లేదు, అది కేవలం గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంది. సో దీని నాన్ కంప్లైంట్ ఇంజిన్స్ కానీ కార్స్ ఏవైతే మీరు యూస్ చేస్తున్నారో వాటిలో మాత్రం మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే చాలా వరకు మెకానికల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫ్యూల్ కూడా మైలేజ్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విషయం దృష్టిలో పెట్టుకొని మనం సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అట్లనే ఫస్ట్ హ్యాండ్ కార్కి వెళ్ళినప్పుడు కూడా మనం చెక్ చేసుకోవాలి E20 ఫ్యూల్ అనేది కొత్త ఇంజిన్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది. సో డెఫినెట్గా ఇంకా ఇలాంటి మంచి విషయాలతో వీడియోస్ చూస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.